హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ ఉజ్వల. ఏంటనుకుంటున్నారు? అది కొబ్బరి నూనె అండి. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన హెయిర్ కూడా బాగా గ్రోత్ అవుతుంది. మనం ఇంట్లో న్యాచురల్గా చేసుకుంటాం కాబట్టి దానికోసం ముందుగా పచ్చి కొబ్బరి తీసుకోవాలండి. దాన్ని సన్నగా కోసుకొని ఆ ముక్కల్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. కడుక్కున్న తర్వాత వాటిని ఒక మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీలో పట్టుకుంటే బరక కాకుండా కొంచెం మెత్తగానే పట్టుకోండి, ఫైన్ పేస్ట్ లాగా. తర్వాత వాటి నుంచి మనం కొబ్బరి పాలను తీసుకుందామండి. ఆ పిండి మొత్తం అందులో ఉన్న పాలన్నీ మనం గట్టిగా పిండితే బయటకు వచ్చేస్తాయి. ఒక క్లాత్లో వేసుకొని వాటిని పిండి ఆ పాలని తీసుకోవాలి. తర్వాత ఆ పిప్పిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ పిప్పిని ఎండబెట్టుకొని మనం కొబ్బరి పొడిగా కూడా వాడుకోవచ్చు. తర్వాత మనం ముందుగా తీసుకున్న కొబ్బరి పాలని ఒక కవర్లో పోసుకోవాలి. అలాగే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పైన గడ్డలాగా కడుతుంది. లేదంటే ఇలా కవర్లో పోసుకొని ఆ కవర్ని పైన ఏలకట్టాలండి. అంటే కిందకి ఏలాడేలాగా ఉండాలి. అప్పుడు ఆ కవర్లో కింద నీళ్ళు వస్తాయి, పైన మేగడలాగా కడుతుందండి. అవే మనకు కొబ్బరి నూనె అవుతాయి. చూడండి, కిందకి నీళ్ళు కిందకి ఉన్నాయి, పైన మేగడలాగా కనిపిస్తుంది కదండి. అది అప్పుడు మనం ఆ నీళ్ళని వంపేసుకోవాలి. సన్నరంధ్రం పెట్టామంటే నీళ్ళన్నీ బయటికి పోతాయి. నీళ్ళన్నీ అలా బయటికి పోయిన తర్వాత పైన మేగడని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. మన వీడియో క్లిప్లో చూపించిన విధంగా చూడండి. ఎండాకాలం కదా, కవర్లోనే ఆయిల్ కొంచెం రెడీ అయినట్టుగా ఉంది. ఆ బౌల్లో తీసుకున్న దాన్ని గ్యాస్ మీద పెట్టి బాగా కాగనివ్వాలండి. మనం దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉంటే ఆయిల్ త్వరగా రెడీ అవుతుంది. మనం వేసింది మేఘంలాగా చూడండి పక్కకు వచ్చేస్తుంది. ఆయిల్ అంతా ఉడికే కొద్దీ పక్కకి వస్తుంది. దాన్ని కొంచెం నల్లబడిన దాకా ఉడకనివ్వాలండి, ఆ పైన ఉన్న మేగడ్డ మొత్తాన్ని. అప్పుడు ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. మనం ప్రత్యేకంగా ఏం అవసరం లేదు, అక్కడ గ్యాస్ దగ్గర ఉండి కలబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి వీడియో క్లిప్లో అది కొంచెం నల్లగా అయ్యి ఆయిల్ మొత్తం ఎలా సపరేట్ అయిందో. అలా అయిన తర్వాత ఆయిల్ని మనం వడకట్టుకోవడమే. అలా గిన్నెలోకి వడకట్టుకొని తీసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మీరు ట్రై చేసి చూడండి. ఆయిల్ కొంచెం పాడైపోకుండా ఉండాలంటే అందులో కొంచెం చెక్క మొగ్గ వేసుకోండి. ఆయిల్ పాడవదు, వాసన రాకుండా ఉంటుంది. మీ హెయిర్ కూడా బాగా పెరుగుతుంది. మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.